ఒక అడవిలోని పొదలో తెల్లని కుందేలు తల్లితో కలిసి జీవిస్తూ ఉండేది. తల్లికి తానే పండ్లు దుంపలు తెచ్చి ప్రేమగా తినిపించేది. నాయనా, క్రూరముగాల వల్ల నీకు ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అని నాకు భయం వేస్తోంది అని తల్లి బాధపడుతూ ఉండేది. ఎలాగైనా సరే తన తల్లి దిగులు పోగొట్టాలని ఆ బుజ్జి కుందేలు అనుకుంది. శివరాత్రి రోజు ఉపవాసం చేసి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. స్వామి, మా అమ్మ సంతోషించేలా నన్ను ఈ అడవికి రాజు చెయ్యమని కోరింది. శివుడు నవ్వుతూ తదాస్తు అన్నాడు. మరుక్షణం తన రూపం మారిపోయేసరికి పిల్లకుందేలు పక్కనే ఉన్న చెరువులో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ముందు కాస్త కంగారుపడ్డా ఇక ఈ అడవికి తానే రాజునన్న సంబరంతో తల్లి దగ్గరికి పరిగెత్తింది. కానీ దారిలో తోటి కుందేళ్లు దాన్ని చూసి పారిపోయాయి. కారణం ఏంటో బుజ్జి కుందేలుకు అర్థం కాలేదు. కాసేపటికి తనకు ఆకలి అనిపించడంతో గడ్డి పరకలో నమలసాగింది. కానీ ఎందుకు అవి మింగుడు పడలేదు. ఏమీ పారిపోక ఇక తల్లి దగ్గరకు వెళ్ళింది. ముసలి కుందేలు ఎదురుగా నిలబడ్డ సింహాన్ని చూడగానే భయపడి పొదలో దాక్కుంది. రూపుమారిన పిల్ల కుందేలు తల్లి భయం చూసి తలడిల్లింది. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి అని తలబాదుకుంటూ ఏడవసాగింది. తక్షణమే మళ్ళీ ప్రత్యక్షమైన శివుణ్ణి చూసి, స్వామి, ఇలా తల్లికి తోటి నేస్తాలకు దూరమై బ్రతకలేను. నన్ను తిరిగి నా తల్లి ఒడి చేర్చమని వేడుకుంది. దాని దుస్థితికి జాలిపడ్డ శివుడు పూర్వరూపాన్ని ప్రసాదించి, నేటి నుంచి అల్పప్రాణి నన్న ఆత్మన్యూన్యతను వదిలి నీ అందమైన రూపాన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించు అని చెప్పి శివుడు మాయమయ్యాడు. బుజ్జి కుందేలు సంతోషంగా అమ్మ దగ్గరకు వెళ్ళింది.